ओ योगे योगे तवस्तरम् वाजे वाजे हवामहे सखाय इन्द्रमूतये सखाय इन्द्रमूतये हो ईशावास्यमिदं सर्वं यत्किञ्च जगत्यां जगत् तेन त्यक्तेन भुञ्जीथा मा गृधक्कस्य स्विद्धनम् तेन त्यक्तेन भुञ्जीथा मा गृधक्कस्य स्विद्धनम् वायुरनिलममृतमथेदम् भस्मान्तं शरीरम् ओ क्रतो स्मर क्लिबे स्मर कृतं स्मर ओ क्रतो स्मर क्लिबे स्मर कृतं स्मर ओ हिरण्मयेन पात्रेण सत्यस्य पिहितं मुखम् योऽसावादित्ये पुरुषः सोऽसावहम् ॐ खं ब्रह्म ॐ मुखं ब्रह्म ॐ शान्ति शान्ति शान्तिः ॐ परमपिता परमात्मा ॐ ॐ रक्षका ॐ सर्वरक्षका ॐ सदा रक्षका सर्वदा रक्षका ॐ सत्यरक्षका नित्यरक्षका सर्वत्र रक्षका ॐ सर्वधा रक्षका सर्वथा रक्षका शाश्वत रक्षका परम रक्षका ॐ हे सच्चिदानंद अनंत स्वरूपा हे नित्य शुद्ध बुद्ध मुक्त स्वभावा हे अद्वितीय अनुपमा अज जगदादि कारण हे
నిరాకార సర్వశక్తిమాన్ న్యాయకారిన్ హే జగదీశ సర్వ జగదుత్పాదకాధార హే సనాతన సర్వమంగళమయ సర్వస్వామిన్ హే కరుణాకర అస్మత్పిత పరమ సహాయక హే సర్వానందప్రద సకల దుఃఖ వినాశక హే అవిద్య అంధకార నిర్మూలక విద్యార్క ప్రకాశక హే పరమైశ్వర్యదాయక సామ్రాజ్య ప్రసారక హే అధమోద్ధారక పతిత పావన మాన్యప్రద హే విశ్వ వినోదక వినయ విధిప్రద హే విశ్వాస విలాసక హే నిరంజన నాయక శర్మద నరేష నిర్వికార హే సర్వాంతర్యామిన్ సదుపదేశక మోక్షప్రద హే సత్యగుణాకర నిర్మల నిరీహ నిరామయ నిరుపద్రవ దీన దయాకర పరమ సుఖదాయక హే దారిద్ర్య వినాశక నిర్వైర విధాయక సునీతి వర్ధక హే ప్రీతి సాధక రాజ్య విధాయక శత్రు వినాశక హే సర్వ బలదాయక నిర్బల పాలక హే సుధర్మ సుప్రాపక హే అర్థ సుసాధక సుకామ వర్ధక జ్ఞానప్రద హే సంతతి పాలక ధర్మ సుశిక్షక రోగ వినాశక హే పురుషార్థ ప్రాపక దుర్గుణ నాశక సిద్ధిప్రద హే సజ్జన సుఖద దుష్ట సుతాడన గర్వ కుక్రోధ కులోభ విదారక హే పరమేశ పరేశ పరమాత్మన్ పరబ్రహ్మన్ హే జగదానందక పరమేశ్వర వ్యాపక సూక్ష్మ అచ్ఛేద్య హే అజర అమృత అభయ నిర్బంధనాది హే అప్రతిమ ప్రభావ నిర్గుణ అతుల విశ్వాద్య విశ్వవంద్య విద్వద్విలాసక హే మంగళ ప్రదేశ్వర హే సర్వోత్కృష్ట స్వీకరణీయ వరేశ్వర హే పరమేశ్వర్యవన్ ఇంద్రేశ్వర హే వాచోధిపతి బృహస్పతి పరమాత్మన్ ఓం ప్రభో ఓం విభో ఓం స్వయంభూ ఓం శంభు ఓం శంభు ఓం భూ ఓం భువ ఓం స్వః ఓం భూర్భువస్వః ప్రాణప్రదాత ప్రాణదాత ప్రాణేశ్వర ప్రాణదాత ప్రాణాధార జీవనేశ్వర జీవనదాత జన్మదాత దుఃఖ వినాశక సకల క్లేశనాశక సంకటమోచక ఆనందదాత ఆనందకర సుఖకర సుఖదాయక ఆత్మద బలద జ్ఞానద సర్వద హర్షద మోక్షద ఓం 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 ఓంకు వందనాలు. ఋషులకు మహర్షులకు మునులకు యోగులకు గురువులకు ఆచార్యులకు అధ్యాపకులకు పెద్దలకు మాతాపితలకు శ్రేయోభిలాషులకు మిత్రులకు జడచేతనాది చరాచర జగత్తుకు స్థావర జంగమాలకు వందనాలు. సర్వేభ్యో నమో నమః. ప్రణవః ప్రణామః. ఆత్మ బంధువులారా, శాశ్వత బంధువులారా, విశ్వ బంధువులారా, ధర్మ బంధువులారా, బ్రహ్మ బంధువులారా, ఆత్మీయ బాంధవులారా, మిత్రులారా, అత్యంత దుఃఖ నివృత్తి అభిలాషులారా, పూర్ణ పురుషార్థులారా, మోక్షాకాంక్షులారా, ముముక్షులారా, విశ్వాత్మ బ్రహ్మాత్మ పరమాత్మ శాశ్వతాత్మ సర్వాత్మ దర్శన అభిలాషులారా, సాధకులారా, ఈశ్వర ఆరాధకులారా, పరమేశ్వర ఉపాసకులారా, అన్వేషకులారా, జిజ్ఞాసులారా,
ఓం భూ భూరితి వై ప్రాణ. ప్రియము, అన్నిటికంటే ప్రియము, అన్నిటికంటే ప్రీతి మధురము పరంపిత పరమాత్మయే. పుత్రుని కంటే విత్తము కంటే అదే ప్రియమైనది, ప్రియమైనది. తదేతత్ ప్రేయ పుత్రాత్ ప్రేయో విత్తాత్ ప్రేయో అన్యస్మాత్ సర్వస్మాత్ అంతరం. సర్వస్మాత్ అంతరం యద్ అయం ఆత్మ పరమాత్మ బ్రహ్మాత్మ శాశ్వతాత్మ పరంపిత పరమాత్మ. పరమాత్మ ప్రియం అన్నిటికంటే. ఎవరైతే పరంపిత పరమాత్మను ప్రియంగా, ప్రియాతి ప్రియంగా, ప్రాణాల కంటే ప్రియంగా, పుత్రుని కంటే, విత్తము కంటే, అన్నింటికంటే, అన్ని వస్తువుల కంటే, ప్రపంచము కంటే, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని పదార్థాల కంటే, వస్తువుల కంటే, గ్రహ నక్షత్రాల కంటే, అన్ని సుఖాల కంటే ఎవరైతే ప్రియంగా చూస్తారో వారు ప్రియులవుతారు, అందరికీ ప్రియులవుతారు. ప్రీతిని పెంచాలి, ప్రేమను పెంచాలి, ప్రీతి వర్ధనం చేయాలి. నిజానికి శ్రేయో మార్గం ప్రేమ మార్గం. ప్రేమ మార్గం కూడా ప్రీతి కొరకే, ప్రేమ కూడా ప్రీతి కూడా శ్రేయస్సు కొరకే, మోక్షం కొరకే. అందరిచే ప్రేమింపబడాలంటే ముందుగా పరమిత పరమాత్మను ప్రేమించాలి. పరమాత్మను ప్రేమిస్తే మనల్ని కూడా అందరు ప్రేమిస్తారు. పరమాత్మను ప్రేమించిన వాడు అందరిని ప్రేమిస్తాడు, అన్నింటిని ప్రేమిస్తాడు. ఇదంతా కూడా పరమిత పరమాత్మ యొక్క మహిమయే, పరమిత పరమాత్మ యొక్క శక్తి సామర్థ్యాలే ఈ సృష్టిలో కనిపిస్తున్నవి. తన శక్తిని సామర్థ్యాలను ప్రదర్శించుట కొరకే పరమిత పరమాత్మ సృష్టి నిర్మాణం చేయడం జరిగింది. ఇది నా బలం, ఇది నా సామర్థ్యం, ఇది నా శక్తి, ఇది నా గొప్పతనం, అది నేనే, నేనే బ్రహ్మను, ఇంకెవరు లేరు, బ్రహ్మ ఎవరు లేరు, గొప్ప ఎవరు లేరు. ఓం ఖం బ్రహ్మ అహం బ్రహ్మాస్మి. పరమిత పరమాత్మ అనుకుంటున్నది అదే, నేనే బ్రహ్మను. నన్ను ఎవరైతే ఆశ్రయించి ఆరాధించి గొప్ప గుణాలు పెంచుకుంటారో, సుసంస్కారాలు నింపుకుంటారో, మహాత్ములు అవుతారో వారు కూడా గొప్పే, వారు కూడా బ్రహ్మాస్మే. వారు బ్రహ్మలు అవుతారు, గొప్పవారు అవుతారు. నన్ను ఉపాసించిన వారు, నా వద్ద ఉన్నవారు, నా ఒడిలో ఉన్నవారు, నా స్థితిలో ఆనందంగా ఉన్నవారు, నా నీడలో నా ఆదేశాలను అర్థం చేసుకుని నా రాజ్యంలో ఉన్నవారు, నా ప్రశాసనములో నా శాసనాలను, నా చట్టాలను, నా నియమాలను పాటిస్తున్నవారు, ఆచరిస్తున్నవారు, వారు కూడా గొప్పే. వారు కూడా అనుకోవచ్చు, నేను కూడా పరమిత పరమాత్మలాగా శ్రేష్ఠుణ్ణి, జ్యేష్ఠుణ్ణి, గొప్పవాణ్ణి, నీచుణ్ణి కాదు, క్షుద్రుణ్ణి కాదు, నీచుణ్ణి, వెధవను కాదు, నేను మూర్ఖుణ్ణి కాదు, నేను దుష్టుణ్ణి కాదు, దుర్మార్గుణ్ణి కాదు, కుసంస్కారిని కాదు. ఎవరైతే అలా అర్థం చేసుకుని పరమాత్మ ఉపాసన చేస్తారో, పరమాత్మని గుణాలను నింపుకుంటారో వారు కూడా బ్రహ్మలు అవుతారు, గొప్పవారు అవుతారు. అన్ని ఆత్మలు గొప్పవే, ఆత్మలు కూడా బ్రహ్మలే. ప్రకృతి కూడా, మూల ప్రకృతి కూడా గొప్పదే, అది బ్రహ్మే. ఆకాశం బ్రహ్మే, మనసు బ్రహ్మే, వాయువు బ్రహ్మే, అన్ని గొప్పవే. కానీ పరబ్రహ్మ, పరపిత పరమాత్మ అన్నిటికంటే గొప్ప. పరపిత పరమాత్మ కూడా అనుకుంటున్నాడు, అనుకుంటూనే ఉంటాడు, అందరికంటే గొప్ప నేనే. ఓం ఖం బ్రహ్మ, నేను ఓమును, అందరిని రక్షించేవాడిని. ఆకాశం కంటే విశాలం, ఆకాశం కంటే ఎంతో ఎక్కువ నేను. అందరికి అవకాశాన్ని ఇచ్చేది నేనే, ఆకాశంలాగా. ఓం కం, ఓం ఖం బ్రహ్మ, ఓం ఖం బ్రహ్మ, నేను బ్రహ్మను. అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి. ముందుగా పరంపిత పరమాత్మ అహం బ్రహ్మాస్మి అనుకుంటాడు. అహం బ్రహ్మాస్మి అటువంటి పరంపిత పరమాత్మను ఎవరైతే ఆరాధిస్తారో, ఉపాసిస్తారో, ఆ గుణాలు నింపుకుంటారో వారు కూడా
బ్రహ్మలే అవుతారు అని చెప్పడం జరుగుతుంది. కానీ వికసించాలి, వికాసం చెందాలి, పురోగతి కావాలి, ప్రగతి అవసరం, అభివృద్ధి అవసరం. ఊరికి అభివృద్ధి అయితే సరే అంటే అనుకుంటే సరిపోదు, పుట్టగానే సరిపోదు, పుట్టి పురుషార్థం చేయాలి. పరమిత పరమాత్మ అన్నింటి నిర్మాణం చేయడం జరిగింది. ప్రాణుల కొరకు, జీవుల కొరకు, జీవాత్మల కొరకు, కర్మ ఫలాలను ఇవ్వడానికి, కర్మ ఫలితం అనుభవించడానికి ఈ జగత్తును నిర్మాణం చేసి సిద్ధంగా ఉంచడం జరిగింది. రకరకాల జంటలు తయారు అవ్వడం జరిగింది. పరమిత పరమాత్మే ఆ జంటలు ఇవ్వడం జరిగింది. నిజానికి ఒకటే, ఆడతత్వం మగతత్వం, పురుషతత్వం స్త్రీతత్వం రెండు కలిపి ఒకటే. రెండు కలిపి పురుషుడు. ఇక్కడ పురుషతత్వం అంటే మగతత్వం, స్త్రీతత్వం అంటే ఆడతత్వం. ఆడమగ రెండు కలిస్తేనే. అందుకే జంటలు కనిపిస్తాయి. అన్ని ప్రాణుల్లో జంటలు ఉంటాయి, వృక్షాల్లో కూడా జంటలు ఉంటాయి, పుష్పాల్లో జంటలు ఉంటాయి. పుష్పంలో రెండు భాగాలు ఉంటాయి, ఆడ భాగాలు మగ భాగాలు ఉంటాయి. ఉన్నంత మాత్రాన జాతి జన్మించిన తర్వాత అలా ఉంటే సరిపోదు. వికాసం చెందాలంటే జ్ఞానం కావాలి, కర్మ కావాలి. రెండు రకాల అగ్నుల గురించి చెప్పడం జరుగుతుంది. జ్ఞాన అగ్ని, భౌతిక అగ్ని, ఆధ్యాత్మిక అగ్ని. ఆధ్యాత్మికంగా ఉండాలి, భౌతికంగా కూడా ఉండాలి. రెండు రకాల జ్ఞానం అవసరం, రెండు రకాల విద్య అవసరం. రెండు రకాల విద్యతోనే అహం బ్రహ్మాస్మి అవుతారు. పరంపిత పరమాత్మ ఇచ్చినటువంటి ఆ సామర్థ్యాన్ని అర్థం చేసుకొని, ఇదంతా కూడా పరంపిత పరమాత్మ యొక్క కరుణ కటాక్షములే, అనుగ్రహములే. పరంపిత పరమాత్మ యొక్క దయా దాక్షిణ్యాలు లేకుండా నేనేమి సాధించడం లేదు, ఏది శోధించడం లేదు, ఏది పరిశోధించడం లేదు అని సాధకుడు భావించినప్పుడు, ఆ గుణాలు నింపుకున్నప్పుడు పరంపిత పరమాత్మే ప్రియము అని అనుకొని, పరంపిత పరమాత్మ ఇచ్చినటువంటి ఈ బుద్ధిని, విద్యను అర్థం చేసుకొని ఎవరైతే ఆధ్యాత్మికంగా, భౌతికంగా ముందుకెళ్తారో వారే ప్రగతి చెందినట్టు, వారే ప్రేమ మార్గంలో ప్రీతి వర్ధకులు అవుతారు, ప్రీతి పొందుతారు, ప్రేమను పొందుతారు, ప్రేమనిస్తారు, ప్రేమిస్తారు. ఉన్నవారే, ఉంచుకున్నవారే. గుణాలు ఉండాలి, ఉంచుకోవాలి. ధనం ఉండాలి, జనం ఉండాలి, అందరూ ఉండాలి. మంచి గుణాలు, మంచి సంస్కారాలు, సదాచారం ఉండి అన్ని సుఖ సాధనాలు ఉన్నవారు అందరికీ ప్రియపాత్రులు అవుతారు, అందరిచే ప్రేమింపబడతారు. కానీ పరంపిత పరమాత్మది ఇదంతా నాది కాదు. ఈ ధనము ఇదంతా కూడా, ఈ సంతానమైన, ఈ ధనమైన, ఈ భూములైన, ఏ సాధనాలైనా అన్ని కూడా పరంపిత పరమాత్మయే అనే భావన, అనే సాధన చేసి, ఈశ్వర సాధన, ఈశ్వరోపాసన, ఈశ్వర ఆరాధన చేస్తూ పరంపిత పరమాత్మను ఎవరైతే అర్థం చేసుకుంటారో వారు బ్రహ్మలు అవుతారు. అప్పుడు వారు కూడా అనుకోవచ్చు, అహం బ్రహ్మాస్మి, నేను నీచుని కాదు, నేను వ్యర్థం కాదు, నా జన్మను సార్థకం చేసుకుంటున్నాను కాబట్టి నేను గొప్ప, పరమాత్మ గుణాలు నింపుకుంటున్నాను కాబట్టి నేను గొప్ప. ఆత్మతత్వాన్ని అర్థం చేసుకున్న వాడే బ్రహ్మ అవుతాడు అని చెప్పడం జరుగుతుంది. పరంపిత పరమాత్మ యొక్క వ్యవహారాన్ని ఇందులో చెప్పడం జరుగుతుంది. అంతా కూడా పరంపిత పరమాత్మ యొక్క పురుషార్థం ఇదంతా, పరంపిత పరమాత్మ యొక్క ఈక్ష ఇదంతా కూడా. పరంపిత పరమాత్మ తపస్సు, శ్రుతంచ సత్యంచ అభిద్ధ తపస్సు అధ్యజాయత. తపస్సు ద్వారానే అన్ని కూడా జన్మించడం జరిగింది, నిర్మాణం చేయడం జరిగింది. పరంపిత పరమాత్మను నిర్మాణం చేసినాడు. నిర్మాణం చేయడమే కాదు, ఒక్కొక్క పదార్థానికి, వస్తువుకు పేరు కూడా పెట్టడం జరిగింది వ్యవహారం కొరకు. ప్రపంచంలో వస్తువులు ఉన్నాయి, వస్తువులకు పేర్లు ఉన్నాయి. పేర్లు లేకుండా ఉంటే సూర్యుడైనా, చంద్రుడైనా, ఏ గ్రహమైనా, ఏ వస్తువైనా, ఏ వృక్షమైనా అసలు పేరు లేకుండా ఉంటే ఎలా ఉంటుంది? ఒకసారి ఊహించుకుంటేనే అంత అస్తవ్యస్తం. ఇతర ప్రాణులకు, జంతువులకు, పశువులకు, పక్షులకు కూడా పేర్లున్నాయి. ధాన్యాలకు, పంటలకు పేర్లున్నాయి. పేర్లు లేకుండా ఏవి లేవు. ముందుగా పేరు పెట్టింది ఎవరు? ఆ వస్తువు గురించి తెలిసిన వారు, ఆ వస్తువు యొక్క లక్షణాలను, ధర్మాలను అర్థం చేసుకున్న వారి పేరు పెట్టగలుగుతారు. ఈ వస్తువు ఇది, ఈ వస్తువు యొక్క ఉపయోగం ఇది,
దీని ధర్మం ఇది, దీని లక్షణం ఇదని తెలిసిన వారి పేరు పెట్టగలుగుతారు. పేరు ఊరికే పెట్టడం కాదు, నామకరణం చేయడం అంటే బాగా తెలిసి ఉండాలి. ముందుగా తెలిసిన వారెవరు? పరమిత పరమాత్మయే అన్నిటికంటే ముందు తెలుసుకొని నామకరణం చేసింది. ఇలా ఉంటే సూర్యుడు, ఇలా ఉంటే చంద్రుడు, ఇలా ఉంటే ఈ గ్రహం, ఇది భూగ్రహం, పంచభూతాలు వాటికి పేర్లు, మూల ప్రకృతి వాటికి పేర్లు, సత్వగుణం, రజోగుణము, తమోగుణము. ప్రకృతి అంటే ఇది, పరమాత్మ అంటే ఇది, ఆకాశం అంటే ఇది, భూమి అంటే ఇది, ఇది ఈ వస్తువు. ఈ పేర్లు పెట్టడం, వాటికి ఆకారాలు ఇవ్వడం, సాకారం చేయడం, ఆకృతినిచ్చి వాటికి పేర్లు నామకరణం చేయడం అనేది పరమిత పరమాత్మ వ్యవహారం కొరకు, లోకంలో వ్యవహారం కొరకే, తన కొరకు ఏమాత్రం అవసరం లేదు. ఇటువంటి విషయాల గురించి బృహదారణ్యక ఉపనిషత్తు ప్రథమ అధ్యాయంలో చెప్పడం జరుగుతుంది. ప్రథమ అధ్యాయం 4వ బ్రాహ్మణంలో. ఇంతవరకు మనం ఆడమగ తత్వాలు కలిసి ఒకటని చెప్పడం జరిగింది. దానికి యాజ్ఞవల్కుడు అర్ధభృగలం అని పేరు పెట్టడం జరిగింది. అర్ధభృగలం అంటే సగం సగం అని అర్థం. మనం పప్పులను చూస్తాం, అదొక దళం, 2 దళాలు ఉంటాయి, ద్విదళం. ఆ రకంగా 2 కలిస్తేనే శరీరం, అది ఆత్మ. ఆత్మ అంటే 2, స్త్రీ తత్వం, పురుష తత్వం 2 కలిస్తే నిజానికి ఆత్మతత్వం అవుతుంది. ఆత్మ స్వరూపం ఒకటే, స్త్రీలోనైనా పురుషులైనా ఉండే ఆత్మతత్వం ఒకటే, 2 భాగాలు విడిపోయి ఉంటాయి. అలా స్త్రీ పురుష సమాగమం వలన, సంయోగం వలన ఇతర ప్రాణులు పుట్టినట్టు ఆవులు, అశ్వాలు, గుర్రాలు, మేకలు, గొర్రెలు, చివరికి పిపీలిక పర్యంతం, చీమ వరకు ఈ సృష్టి యొక్క విషయాన్ని, రహస్యాన్ని చెప్పడం జరిగింది. ఆ పిపీలికాభ్యాహ తత్సర్వం అసృజత, మొత్తం సర్వాన్ని నిర్మించడం జరిగింది, సృజించడం జరిగింది పరమిత పరమాత్మ అని మనకు అర్థమైంది. కానీ అది పెరగాలి, అలా ఉంటే సరిపోదు. పరమిత పరమాత్మ నిజానికి ఆత్మతత్వమే, పురుషతత్వం, స్త్రీతత్వం 2 రకాలుగా మార్పు చెందడం జరిగింది. మార్పు చెందినప్పటికీ కూడా జీవ జంతువుల్లో నిజానికి ఉండేదంతా అదే. జీవ జంతువులు రకరకాల ప్రాణులను నిర్మించిన తర్వాత పరమిత పరమాత్మ ఎలా వికాసం చెందాలి అనే ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది. ఎలా వికాసం చెందాలి అనే విషయంలో అప్పుడు ఎవరైతే సృష్టి యొక్క రహస్యాన్ని అర్థం చేసుకోవాలి, సర్వం నిర్మాణం చేసిన తర్వాత సృష్టి రహస్యాన్ని తెలుసుకోవాలి కదా. నిజానికి సృష్టి వేరు కాదు, పరమాత్మ వేరు కాదు. నిజానికి పరమాత్మే సృష్టి అని చెప్పడం జరిగింది. నేనే సృష్టిని అంటే సృష్టి నిర్మాణం చేసింది నేనే అర్థం. ఇక్కడ సృష్టిని నేనే అసృక్షి ఉత్పన్నం చేసినాడు పరమిత పరమాత్మ. వికాసకర్త, సృష్టికర్త, అభివృద్ధికర్త పరమిత పరమాత్మయే. అహం ఇదం సర్వం అసృక్షి, నేనే దీనంతటిని కూడా నిర్మాణం చేసినాను, ఉత్పన్నం చేసినాను, రచించినాను, నేనే సృష్టిని అంటున్నాడు చివరికి. అంటే సృష్టి అంటే సృష్టి నిర్మాణం చేసే వికాసకర్త అని కూడా అర్థం. సో అవేదత్ అహం వావా సృష్టి అస్మి అహం స ఆ నరరూప నారి రూప అయితే చెప్పడం జరిగిందో మనం, ఆ నరరూప పురుష రూప ఆత్మ అనుకుంటుంది. నిజానికి స్త్రీ వేరు పురుష వేరు కాదు. ఒక్కోసారి బైబిల్లో చెప్పినట్టుగా పురుష శరీరం నుంచి పక్కటెముకలు తీసి స్త్రీ శరీరాన్ని నిర్మాణం చేసినట్టుగా చెప్పడం జరుగుతుంది. అది ఇందులో ఉన్నటువంటి భావమే వారు బైబిల్లో రాసుకోవడం జరిగింది. పురుషుడు అనుకుంటాడు నరరూప, ఈ పురుష రూప ఆత్మ తెలుసుకుంటుంది అహం వావ, నేనే సృష్టిని. అందుకే పురుషాహంకారం ఉంటుంది. క్రైస్తవులు పురుషాహంకారం ఎక్కువ, ఇతర మతాలు సంప్రదాయాలు కూడా పురుషాహంకారం ఉంటుంది. ఇక్కడ కూడా కొందరు పౌరాణికంగా ఇలాగే తీసుకుంటారు, పురుషులే గొప్పవారు, స్త్రీలు తక్కువవారు అని చెప్పేసి. నిజానికి పురుషుల యొక్క ఏతుందో ఆ తత్వం కూడా స్త్రీలో ఉంటుంది. 2 కలిస్తేనే ఒకటి అన్నారు.
అహం వావా సృష్టి, నేనే సృష్టిని, నేనే కర్తను. అహం వావా, వా అంటే ఖచ్చితంగా నేనే సృష్టిని, అస్మి. అహం ఇదం సర్వం అసృక్షి, నేనే సృజించినాను. కొందరు పురుషులు అనుకుంటారు నేను నడిపిస్తున్నాను, నేను ఎంత చేస్తున్నాను అని చెప్పేసి. ఆ భావన తప్పు అంటున్నారు ఇక్కడ. అది కాదు. నిజానికి పరంపిత పరమాత్మ చేసిందంతా. పరంపిత పరమాత్మ తెలుసుకుంటున్నాడు, నేనే సృష్టి నిర్మాణం చేసినాడు. ఇక్కడ పురుషు అంటే పరంపిత పరమాత్మ. అది అర్థం కాక కొందరు పురుషులం మేమే నిర్మాణం చేస్తాం, ఇల్లు నడిపిస్తాం, అందరిని మేమే పాలిస్తాం, పోషిస్తాం, రక్షిస్తాం అనుకుంటారు. కానీ రక్షిస్తున్న ఎవరిని? పతి పత్నిని రక్షిస్తాడు. నిజానికి పతిని రక్షిస్తుంది. సరిగా అర్థం చేసుకుంటే సంతానం తల్లిదండ్రులు రక్షిస్తుంది. చివరికి తల్లిదండ్రులు కరణం పెంచడం జరుగుతుంది, కానీ చివరికి రక్షించేది సంతానమే. దాని అర్థం వేరుగా చూడడం కాదు, సంతానంలో కూడా ఉంది కూడా జీవాత్మయే, పతిలో ఉన్న జీవాత్మయే. నిజానికి ఇద్దరు కలిస్తేనే ఒకటి అని చెప్పడం జరిగింది. రెండు శరీరాలు కాదు, ఒకటే శరీరం. నిజానికి స్త్రీతత్వం పురుషతత్వం అన్నారు. ఆ రెండు ఉండాలి. నరరూపం నారీ రూపం అంతే, ఇంకేమీ లేదు. స అవేదత్, అది తెలుసుకున్నది. అర్థం ఏది అంటే ఇక్కడ తత్వం, ఆత్మతత్వమే. వావా సృష్టి అస్మి, నేనే సృష్టిని. అహం హి ఇదం, ఇదంతా కూడా సర్వం, ఇదంతా కూడా దీనంతటి కూడా నేనే అసృక్షి నిర్మాణం చేసినాను. ఇది తత సృష్టి అభవత్, అప్పుడు సృష్టి నిర్మాణం చేయడం జరిగింది. సృష్ట్యాం, ఈ సృష్టిలో హ అస్య ఏతస్యాం భవతి ఎవరైతే ఈ విధంగా అర్థం చేసుకుంటారో వారు సృష్టి రహస్యాన్ని అర్థం చేసుకొని ఆ సృష్టిలో ఉన్నటువంటి ఆ విషయాన్ని, అసలు రహస్యాన్ని తెలుసుకున్న వారు అప్పుడు పరమిత పరమాత్మ యొక్క మహిమను తెలుసుకుంటారు, పురోగతి చెందుతారు. సృష్టి యొక్క విధానం అర్థం చేసుకోవాలి. సృష్టి రహస్యం, సృష్టి ఎలా ముందుకెళ్తుంది, ఈ తరాలు, ప్రతి ప్రాణిలో ప్రతి జాతిలో కూడా తరం ముందుకెళ్ళాలి. దానికి జన్మలు ఉండాలి, సంతానం ఉండాలి. సంతానం అనే శబ్దంలోనే అర్థం ఉంది, మంచి తానం. తను విస్తరించడమే, తను వంటిని విస్తరించేదే తను. సంతానం మంచిగా విస్తరించడమే, దాని కొరకే ఇన్ని ఏర్పాటు చేయడం జరిగింది పరంపిత పరమాత్మ. ఎవరైతే ఈ రహస్యాన్ని అర్థం చేసుకుంటారో, ఆత్మతత్వాన్ని తెలుసుకుంటారో వారు సృష్టిలో ముందుకెళ్ళగలుగుతారు. అంటే సృష్టి యొక్క రహస్యాన్ని అర్థం చేసుకొని సమస్యలను దూరం చేసుకోగలుగుతారు, ప్రగతి చెందగలుగుతారు. ప్రగతి చెందాలంటే రెండు వాడుకోవాలి. జ్ఞానాగ్నిని, ముఖ్యంగా విద్యను వాడుకోవాలి, భౌతిక తత్వాలను కూడా వాడుకోవాలి. అప్పుడు దానికి రెండు రకాల జ్ఞానం ఉంటుంది, ఆధ్యాత్మిక జ్ఞానం, భౌతిక జ్ఞానం. ఆ విషయం గురించి అథ ఇది అభి మంతత్, అథ ఇది అమంతత్ అంటే అప్పుడు అమంతత్ అంటే మంత్రం చేయడం జరిగింది, మనసులో ఆలోచించడం జరిగింది, విచారించడం జరిగింది, చింతన మంత్రం చేయడం జరిగింది, లోతుగా ఆలోచించడం జరిగింది. అలా ఆలోచించి వాణి ద్వారా చెప్పడం జరిగింది. జ్ఞానాగ్ని అని చెప్పకుండా ఈ రకంగా చెప్పడం జరుగుతుంది. ముఖాత్ యోనేర్ హస్తాభ్యాం, ముఖాత్ చ యోనే, ముఖం అనే యోని అంటే ఇక్కడ కారణం, ఉత్పత్తి స్థానం. ముఖం నుండి, వారి నుండి విద్య ఇవ్వడం జరుగుతుంది, అది జ్ఞానాగ్ని, అదొక అగ్ని. తర్వాత హస్తాభ్యాం చ అగ్నిం అసృజత, రెండు అరచేతులను రుద్దుకున్నప్పుడు, ఘర్షణ చేసినప్పుడు వేడి పుడుతుంది, అగ్ని పుడుతుంది. అది భౌతిక అగ్నికి గుర్తుగా. ఈ ప్రపంచంలో ప్రాణులన్నీ జంట ఏర్పడిన తర్వాత అలాగే ఆగిపోవడం జరిగింది, ఏ ప్రగతి లేదు. పరమిత పరమాత్మ అనుగ్రహంతో అప్పుడు విషయాలు అర్థం చేసుకోవడం జరిగింది. పరమిత పరమాత్మ ఇచ్చినటువంటి ఆ అనుగ్రహం, శక్తి సామర్థ్యాలతో ఆత్మతత్వం మంత్రం చేయడం ప్రారంభించడం జరిగింది. ఏమిటి ఇలాగ ఆగిపోయినాం, ఇలా ఎందుకున్నాం? అలా ఉంటే లాభం లేదు. ఆడ మగ రెండు ఉండిపోయినాయి, ఆడ శరీరం మగ శరీరం.
అలా ఉండిపోతే ఏమి లాభం? మాట్లాడుకోవాలి కదా, చెప్పుకోవాలి కదా, ఆలోచించాలి కదా, చర్చించుకోవాలి కదా, ఏం చేయాలి? ఇద్దరు పెళ్లి చేసుకున్నారు, వివాహ బంధంలో పతిపత్నులు, భార్యాభర్తలు, ఏం మాట్లాడుకోవడం లేదు, ఏం చేయడం లేదు. ఎలా తెలుస్తుంది అప్పుడు? ఎలా ప్రగతించు, ఎలా సంతానం కలుగుతుంది, ఎలా అభివృద్ధి అవుతుంది, ఎలా పరివారం పెరుగుతుంది? పెరగదు కదా. మాట్లాడుకోవాలి, చర్చించుకోవాలి, ఆలోచించుకోవాలి, పథకం వేసుకోవాలి. ప్రగతి కావాలి కదా, తరాలు ముందుకు వెళ్ళాలి కదా. పరిమిత పరమాత్మ సృష్టి నిర్మాణం కంటే ముందు అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసి, సూక్ష్మంగా కూడా నిర్మాణం చేసి, ఆ సూక్ష్మ నిర్మాణం చేస్తూ చేస్తూ చివరికి పంచమహాభూతాలు స్థూల రూపానికి తీసుకురావడం జరిగింది. పంచమహాభూతాలు కూడా ఇంకా సూక్ష్మమే, ఇంకా స్థూలంగా చేయడం జరిగింది. సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, నక్షత్రాలు కనిపించే ఈ ప్రపంచం అంతా కూడా. అలాగే ఇద్దరు భార్యాభర్తలు కలిసి కూడా, పతిపత్నులు కలిసి కూడా ఆలోచించుకోవాలి, మాట్లాడుకోవాలి. అందుకే అక్కడ యోని అన్నారు. నిజానికి ముఖమే యోని. ముఖం ద్వారా కొందరు ముఖం నుండి పుట్టినట్టు కూడా చెప్తుంటారు. భగవంతుని యొక్క ముఖం నుండి బ్రాహ్మణుడు పుట్టినట్టుగా. నిజానికి ముఖం కాదు, అది ముఖం ద్వారా, చర్చ ద్వారా, మంథనం ద్వారా, చింతనం ద్వారా, ఆలోచన ద్వారా. ముఖాత్ చ యోనే, ఈ రెండు శబ్దాలు బాగా గమనించాలి. ముఖ ముఖాత్ అంటే ముఖము నుండి, యోని, యోని అనే ముఖం నుండి, లేదా ముఖం అనే యోని నుండి. ఇక్కడ ముఖమే యోని. యోని అంటే కారణం. నిజానికి ఉత్పత్తి స్థానాన్ని కూడా యోని అంటారు, ఉత్పత్తి కారణాన్ని కూడా యోని అంటారు. జ్ఞానాగ్ని, వాణి, వాణితో వ్యవహారం చేసుకోవాలి. చేతుల రుద్దుకోవడం అంటే చేతులతో పని చేయాలి. భౌతికంగా అభివృద్ధి చెందాలి. భౌతికంగా, ఆధ్యాత్మికంగా రెండు రకాల అభివృద్ధి చెందినప్పుడు ప్రగతి అంటారు దాన్ని. అది పురోగతి. అలా భార్యాభర్తలు చేయాల్సినటువంటి వ్యవహారం కూడా అదే. పెళ్లి చేసుకున్నాడం కాదు, ఊరికే అలా ఉంటే కాదు, పురుషార్థం చేయాలి. బుద్ధితో, జ్ఞానంతో, ఉపాయంతో ఒక యోజన చేసి, ఒక పథకపూర్వకంగా ప్రయత్నం చేయాలి. మంచి సంతానం కావాలన్నా, మంచి ఇల్లు నిర్మాణం కావాలన్నా, ఇంట్లో అభివృద్ధి చెందాలన్నా, ఏ దరిద్రం లేకుండా ఉండాలన్నా, ఏ కొరత లేకుండా ఉండాలన్నా పురుషార్థం చేయాలి. దానికి రెండు ఉపాయాలు, ఒకటి ముఖము, మరొకటి చేతులు అని చెప్పడం జరిగింది. చేతులు రుద్దుకోవడం వలన అగ్ని పుడుతుందని చెప్పేసి ఇక్కడ మాట వస్తుంది. హస్తాభ్యాం చ అగ్నిమసృజత, చేతుల ద్వారా, హస్తాభ్యం రెండు, ఇది ద్వివచనం, తృతీయ విభక్తి ద్వివచనం. రెండు చేతుల ద్వారా అగ్నిని అసృజత, పుట్టించడం జరిగింది. ముఖాత్, ముఖం నుండి కూడా, ముఖం అనే కారణం నుండి కూడా. అంటే అభివృద్ధికి రెండే ఉపాయాలు నిజానికి. తస్మాత్ ఏతద్ ఉభయం అలోమకం, అందుకే చేతుల్లో వెంట్రుకలు ఉండవని చెప్తున్నారు. ఇది నిజానికి ఒక భాష, ఆలంకారిక భాష. చేతులు రుద్దుకోవడం వల్ల అగ్ని పుడుతుంది కాబట్టి అక్కడ వెంట్రుకలు లేవు, రోమాలు లేవు. అలోమక. తస్మాత్ ఏతద్ ఉభయం, ఈ రెండు, ముఖము, తర్వాత ఆ పెదవుల పైన వెంట్రుకలు ఉండవు, లోపల వెంట్రుకలు ఉండవు, అరచేతుల్లో వెంట్రుకలు ఉండవు. అలోమకం, అంతరత అలోమకాహ. లోమకం అంటే లోమాలు, రోమాలు. ఇక్కడ లోమం అంటే రోమం, రోమాలు ఉండవు, వెంట్రుకలు ఉండవు. అలోమకం, రోమాలు లేకుండా ఉంటాయి. అంతరత అంటే లోపల కూడా, నోటి లోపల కూడా. అలోమకాహ, రోమాలు లేవు. ఎందుకంటే ఈ ఏదైతే కారణం ఉందో అది ముఖ్యంగా, అంటే ఇక్కడ అర్థం ఏంటంటే కర్మ చేయడం ముఖ్యము. కర్మ చేసినప్పుడు ఇటువంటివి ఉండవు, ఏ రోమాలు ఉండవు, ఏముండవు అని అర్థం. ప్రయత్నం చేస్తే ఏ ఆటంకాలు ఉండవు. ఎవరైతే ప్రయత్నం చేస్తారో వారికి ఆటంకాలు ఉండవు. రోమాలు, వెంట్రుకలు అడ్డు రావు. రోమాలు, వెంట్రుకలనే అడ్డంకులు, ఆటంకాలు. దానికి కేశాలే క్లేశములు అని చెప్పుకోవడం జరిగింది. కేశములే క్లేశాలు. ఏ క్లేశం ఉండదు, ఏ కేశం ఉండదు. వెంట్రుకలు క్లేశాలకు ప్రతీక. ఏ
సమస్యలు ఉండవు. ప్రయత్నం చేసేవారికి, బుద్ధిపూర్వకంగా ప్రయత్నం చేసేవారికి సమస్యలు దూరం అయిపోతాయి. అథా ఇది అభి అమంతత్ స ముఖాత్ చ యోనేః హస్తాభ్యాం చ అగ్నిం అసృజత తస్మాత్ ఏతద్ ఉభయం అలోమకం అంతరతః అలోమకః హి యోనిః అంతరతః తద్ యద్ ఇదం ఆహు అముం యజాం అముం యజేత్ ఏకైకాం దేవం ఏతస్య ఏవ సా విసృష్టిరేష. ఇది విసృష్టి. నిజానికి అసలు సృష్టి వివిధ సృష్టి. విసృష్టి అంటే వివిధమైన సృష్టి. ఇది ఈ సృష్టిని అర్థం చేసుకోవాలి. ప్రపంచంలో చాలా విభిన్నంగా సృష్టి ఉంటుంది. రకరకాల జాతులు ఉంటాయి, పక్షులు ఎన్నో రకాలు ఉంటాయి అందులో. ఈ సృష్టిని అర్థం చేసుకోవాలంటే పరిమిత పరమాత్మను స్థుతించాలి. సరిగా అర్థం చేసుకోవాలంటే పరమదేవతను ఉపాసించాలి. యజనం చేయాలి అంటే ఇక్కడ స్థుతించాలి. పరమాత్మ యొక్క స్థుతి చేస్తుండాలి. మిగతా అంతా కూడా వ్యర్థమే. ఏకైకం దేవం, ఏకైక దేవుడు పరిమిత పరమాత్మ మహాదేవుణ్ణి యజనం చేయండి, ఉపాసన చేయండి, స్తుతించండి, ప్రార్థించండి. యజేత్ ఏకైకం దేవం ఏతస్య ఏవ సా విసృష్టిరేషః ఊ హి ఏవ సర్వే దేవాః. నిజానికి ఆ ఏకైక దేవుణ్ణి పరిమిత పరమాత్మను గనక ఉపాసిస్తే వేరే దేవతల ఉపాసన అవసరం లేదు. ఎందుకంటే ఈ వివిధ సృష్టి రచన చేసిన పరిమిత పరమాత్మని ఏష ఊ హి ఏవ, అదే సర్వే దేవాః, అన్ని దేవతల యొక్క ఆది కారణం, ఆది రూపం పరిమిత పరమాత్మే. అథ మరియు యత్కించ ఇదం ఆర్ద్రం, ఏదైతే కొంచెం కొంచెం కనిపిస్తుందో ఈ పచ్చదనం గాని, ఈ జలమయం గాని. ఆర్ద్రం అంటే తడి. ఈ తడి కనిపించేది ఇది జలం, నీరులా, లేదా ఈ పచ్చ కనిపించేదంతా, ఈ ప్రపంచం అంతా కూడా తద్ రేతస, ఆ రేతస్సు నుండి, ఆ బీజం నుండి, పరిమిత పరమాత్మ యొక్క వీర్యం నుండి, ఆ జలము నుండి. రేత అంటే బీజము, వీర్యం కూడా పరిమిత పరమాత్మ యొక్క కారణంగానే. పరిమిత పరమాత్మ యొక్క రేతస్సది, పరిమిత పరమాత్మ యొక్క వీర్యం. ఇదంతా కూడా ఈ నిర్మాణానికి కారణం. అసలు పరిమిత పరమాత్మే పరమ పురుషుడు కదా. పరమ పురుషుని యొక్క వీర్యం ఇదంతా. పరమ పురుషుని యొక్క బీజం, ఆ బీజం నుండి అసృజత్, తయారు చేయడం జరిగింది, రచించడం జరిగింది. చదువు ఆ ఆర్ద్రత ఏతుందో, ఆ పచ్చదనం లేదా ఆ జలం లేదా ఆ వీర్యం, అదే సోమ. సోమ అనే పేరు ఉన్నటువంటి అదే ఆ సోమమే. ఆ ఆర్ద్రత ఏతది ఎంత కనిపిస్తుందో అదంతా కూడా ఆత్మతత్వం యొక్క, ఆ పరమాత్మత్వం యొక్క బీజంతోనే ఉత్పన్నం కావడం జరిగింది సృష్టి అంతా కూడా. అందుకే పరిమిత పరమాత్మ పతి, జగత్పతి, విశ్వపతి, ఆత్మతత్వం యొక్క బీజం యొక్క నామమే సోమము. సృష్టిలో ఏ కొంచెం అయితే కనిపిస్తుంది అంతా కూడా పరిమిత పరమాత్మ యొక్క బీజం. ఆ బీజంతో పుట్టినటువంటి అన్నమే, అదే అన్నం. లేదా ప్రపంచంలో రెండే ఉంటాయి, భోక్త లేదా భోజ్యం. మనకు ఈ ప్రపంచమంతా, ఈ జగత్తంతా కూడా, ఈ వృక్షాలు గాని, ఈ పంటలు గాని, ఇవన్నీ కూడా కొంచెం మహాభూతాలు కూడా, ఇవన్నీ కూడా అన్నాలే. అంటే భోగ్య వస్తువులే, భోగ్య పదార్థాలే. దాని మిగతా అన్ని కూడా అన్నాదులు, భోగించేవి, భోక్తలు. రకరకాల శరీరాలు ఉన్నటువంటి ఈ జీవాత్మలే అన్నాదులు, అన్నాన్ని గ్రహించేవి, ఆరగించేవి. రెండే, భోగ్యం లేదా భోక్తలే ఉంటాయి. ఈ సోమం అయితే అన్నాము, అదంతా కూడా అన్నమే కనిపించేదంతా. ఆత్మతత్వమే నిజానికి భోక్త. పరిమిత పరమాత్మ ఈ సోమాత్మకమైనటువంటి, అన్నమయమైనటువంటి ఈ భోగ్య పదార్థాన్ని కూడా నిర్మాణం చేయడం జరిగింది. ప్రాణుల కొరకు, జీవుల కొరకు, జీవాత్మల కొరకు. జీవాత్మని కూడా భోగిస్తున్నాయి, అనుభవిస్తున్నాయి, ఆరగిస్తున్నాయి. నిజానికి అగ్ని అన్నాదం. ఆరగిస్తున్నాం కానీ జఠరాగ్ని లేకపోతే లోపల
ఆకలి లేకపోతే ఎలా అరగిస్తాం, ఎలా జీర్ణం అవుతుంది, ఎలా అరుగుతుంది? జీర్ణం కాదు. కాబట్టి అగ్ని ఉండాలి. అసలు అగ్ని అన్నదా ఉన్నారు. అగ్నియే భోక్త. అగ్ని తత్వాన్ని అర్థం చేసుకొని ఆత్మ తత్వాన్ని కూడా అర్థం చేసుకునేవాడు అగ్నిమయుడు అవుతాడు. అంటే అర్థం ఏంటంటే అగ్ని రూపంగా మారాలి, భోక్తగా మారాలి. భోగ్యం కాకూడదు. అగ్ని భస్మం చేస్తుంది, తాను భస్మం కాదు. అలాగే భోక్త భోగ్యంగా కాకూడదు. ఇప్పుడు కూడా జీవాత్మలు భోక్తలుగా మారకూడదు, ప్రపంచానికి భోక్తలు కాకూడదు. ప్రపంచాన్ని భోగించాలి, అనుభవించాలి. ఇవన్నీ కూడా సుఖ సాధనాలే. ప్రపంచంలో ఉన్నవి కూడా వాటిని సరైన పద్ధతిలో ఎవరైతే వినియోగం చేసుకుని ఉపయోగించుకుంటారో వారు భోక్తలు అవుతారు. లేకపోతే భోగ్యంగా మారాల్సి వస్తుంది, భస్మం కావాల్సి వస్తుంది. భోగాన భుక్త వయమేవ భుక్త, మనమే భోగ్యంగా మారిపోవాల్సి వస్తుంది. ఆ విషయం చెప్తున్నాను. అక్కడ భస్మం కాకూడదు, తాను భస్మం, స్వయంగా భస్మం కాకుండా ఉండాలి. తాను భోగ్యంగా మారకూడదు. ఎందుకంటే ఆత్మలను కూడా అగ్నులే, అగ్నితత్వం ఉంటుంది. నిజానికి అన్నాదుడు, ఆత్మను కూడా అన్నాడు. పరమిత పరమాత్మ కూడా అన్నాదుడే, పరమన్నాదుడు. పరమన్నాద అన్నాదహ, అన్నాన్ని గ్రహించేవాడు. ప్రళయం సమయంలో పరమిత పరమాత్మ అన్నిటిని మింగేస్తాడు, తన గర్భంలో ఉంచుకుంటాడు, పొట్టలో ఉంచుకుంటాడు. అందుకే పరమిత పరమాత్మ సర్వాన్ని లీనం చేసి ప్రళయం చేసేసి ఇది లేకుండా చేసేస్తాడు. అందుకే పరమిత పరమాత్మ అసలైన భోక్త, పరమ భోక్త. ఈ బ్రహ్మ యొక్క ఈ అతి సృష్టిని, ఈ ఉత్తమ సృష్టిని అర్థం చేసుకున్నవారు, సృష్టి రహస్యం తెలుసుకున్నవారు శ్రేష్ఠులు అవుతారు, దేవతలు అవుతారు. మిగతా వారు ప్రయత్నం చేసిన వారు పురుషార్థం చేసి మర్త్యులు, ఈ మర్త్యలోకం అమృతంగా అవుతుంది. అంటే పురుషార్థం చేసిన వారు, సాధారణ వ్యక్తులు కూడా ఈ రహస్యాన్ని అర్థం చేసుకొని సామాన్యులు, అసామాన్యులు కావచ్చు, మాన్యులు కావచ్చు అని చెప్పడం జరుగుతుంది. ఈ అతి సృష్టి, ఇది విసృష్టి, వివిధ రకాలుగా నిర్మాణం చేసినటువంటి ఈ సృష్టి పరమిత పరమాత్మ యొక్క అతి సృష్టి. అంటే శ్రేష్టమైన సృష్టి ఇది, గొప్ప సృష్టి ఇదే. ఈ సృష్టి రహస్యం తెలుసుకోవాలి, పురుషార్థం చేయాలి. ఊరికి అలా ఉండడం కాదు. నోటి ద్వారా, చేతుల ద్వారా అని చెప్పడం జరిగింది. ఘర్షణ జరగాలి. చేతుల్లో ఘర్షణ జరిగితేనే అగ్ని పుడుతుంది, మాటల్లో ఘర్షణ జరిగితేనే సత్యం బయటకు వస్తుంది. చర్చల ద్వారా, సంభాషణ ద్వారా. అందుకే చర్చలు అవసరం, మాటలు అవసరం, ఆలోచించుకోవడం, చింతన మంతనం చేయడం అవసరం. చిలికితేనే వెన్న వస్తుంది, చిలకకుండా పెరుగుల వెన్న అలాగే ఉండిపోతుంది. చిలకడం అవసరం, ఆలోచించడం అవసరం. మంథనం, ఆలోచనల మంథనం కావాలి. అథ ఇది అభి అమంతత్ స ముఖాత్ చ యోనేః హస్తాభ్యాం చ అగ్నిం అసృజత తస్మాత్ ఏతద్ ఉభయం అలోమకం అంతరతః అలోమకాః ఇతి హి యోనిః అంతరతః తద్ యద్ ఇదం ఆహుః అహం అముం యజాం అముం యజేత్ ఏకైకం దేవం ఏతత్ ఏతస్య ఏవ స విసృష్టిః ఏష ఊ హి ఏవ సర్వే దేవాః అథ యత్కించిత్ ఏతద్ ఇదం ఆర్ద్రం యత్కించిత్ ఇదం ఆర్ద్రం తద్ రేతసః అసృజత తద్ ఊ సోమ ఏతావత్ వా ఇదం సర్వం అన్నం చ ఏవ అన్నాదః చ సోమ ఏవ అన్నం అగ్నిః అన్నాదః స ఏషా బ్రహ్మణః అతిసృష్టిః యత్ శ్రేయసః దేవాన్ అసృజత అథ యత్ మర్త్యః సన్ అమృతాన్ అసృజత తస్మాత్ అతిసృష్ట్యాం హ అస్య ఏతస్యాం భవతి యా ఏవం వేద. ఎవరైతే ఈ రకంగా ఎవరైతే తెలుసుకుంటారో వారు కూడా గొప్పవారు అవుతారు, భోక్తలు అవుతారు అని ఇందులో చెప్పడం జరిగింది. తర్వాత సృష్టి ప్రారంభంలో అంతా కూడా అవ్యక్తంగా, అవ్యాకృతంగా, అస్పష్టంగా ఉంటుంది. సరిగా అర్థం కాదు. దాన్ని అవ్యక్తంగా ఉన్నటువంటి, అప్రకటితంగా కనిపించకుండా ఉన్నటువంటి ఆ సృష్టిని కనిపించే విధంగా చేయడం జరుగుతుంది పరమిత పరమాత్మ. అంటే
మూల ప్రకృతిని అందులో కదలిక తీసుకొచ్చి చిలికి మంథనం చింతనం చేసి అందులో సంక్షోభం చేసి అలికిడి అలజడి తీసుకొచ్చి చిలికినప్పుడు వెన్న బయటకు వచ్చినట్టుగా ఒక్కొక్కటి బయటకు వస్తుంది. మహతత్వం, అహంకారం నుండి ఇంద్రియాలు, ఇవన్నీ కూడా ప్రాకృతిక. మహతత్వాన్ని బుద్ధి అంటారు, అది ప్రాకృతిక బుద్ధి. అహంకారం కూడా ప్రాకృతిక అహంకారం, ఇంద్రియాలు కూడా ప్రాకృతిక అహంకారాలు. ఇంద్రియాలు, మనస్సు, తన్మాత్రలు, పంచమహాభూతాలు, ఈ విధంగా సృష్టి నిర్మాణం చేయడం జరుగుతుంది. అవ్యాకృతంగా, అస్పష్టంగా, అవ్యక్తం ఉన్నటువంటి సృష్టిని వ్యక్తం చేయడం జరుగుతుంది పరమిత పరమాత్మ. వ్యక్తం చేసి ఆకారాలు కల్పించి వాటికి పేరు పెట్టడం జరుగుతుంది. ఆ విషయం చెప్తున్నారు. తతః ఇదం తర్హి అవ్యాకృతం ఆసీత్ తత్ నామరూపాభ్యాం ఏవ వ్యాక్రియత అసౌ నామ అయం ఇదం రూపః ఇతి. తద్ ఇదం అపి ఏతర్హి నామరూపాభ్యాం ఏవ వ్యాక్రియతే అసౌ నామ అయం ఇదం రూపః ఇతి. స ఏష ఇహ ప్రవిష్టః ఆనకాగ్రేభ్యః యథా క్షురః క్షురధానే అవహితః స్యాత్ విశ్వంభర వా విశ్వంభర కులాయే తం నా పశ్యంతి ఆత్మత్స్నః హి సహ ప్రాణన్ ఏవ ప్రాణః నామ భవతి. వదన్ వాక్, పశ్యన్ చక్షుః, శృణ్వన్ శ్రోత్రం, మన్వానః మనః, తాని అస్య ఏతాని కర్మనామాని. ఏవ సహ యః అతః ఏక ఏకం ఉపాస్తే నా సహ వేద అకృత్స్నః హి ఏష అతః ఏక ఏకేన భవతి ఆత్మా ఇతి. ఏవ ఉపాసీత అత్ర హి ఏతే సర్వే ఏకం భవంతి. తత్ ఏతత్ పదనీయం అస్య సర్వస్య యద్ అయం ఆత్మ అనేన హి ఏతత్ సర్వం వేద ఏతత్ సర్వం వేద యథా హ వై పదేన అనువిందేత్ ఏవం కీర్తిం శ్లోకం విందతే యహ ఏవం వేద. కీర్తిని, శ్లోకం, ప్రశంసను పొందాలంటే పరమిత పరమాత్మ యొక్క ఈ రాశిని అర్థం చేసుకోవాలి. పరమిత పరమాత్మ యొక్క ఈ సృష్టిలో ఉన్నటువంటి విషయాలను అన్వేషించి అర్థం చేసుకున్న వారు ఆనందంగా ఉంటారు. ముఖ్యంగా ఈ నామరూపాలు ఏవైతున్నాయో, నామరూపాలు ఈ వ్యవస్థను చేసిన పరమిత పరమాత్మ. ప్రారంభంలో ఎంత కూడా అలా ఉన్నటువంటి అవ్యక్తం ఉన్నటువంటి దాన్ని, నిజానికి వాటికి పేరు లేవు. అప్పుడు ఆకారాలు వచ్చినాయి, ఆకృతులు వచ్చినాయి, కానీ వాటికి పేరు లేదు. అప్పుడు ఆత్మతత్వం పరమాత్మ, ఇక్కడ ఆత్మతత్వం అంటే పరమిత పరమాత్మ వాటిని వ్యక్తం చేసి ప్రకటింపజేసి సృష్టిలో ఉన్నటువంటి వాటికి నామరూపాలు ఇవ్వడం జరిగింది. ఆ రూపాలకు నామం పెట్టడం జరిగింది, నామకరణం చేయడం జరిగింది, స్పష్టం చేయడం జరిగింది. ఇది ఈ వస్తువు, దీని పేరు ఇది అని వ్యవహారంలో తీసుకోవడం జరిగింది. ప్రపంచంలో వ్యవహారం కొరకు తప్పకుండా పేర్లు ఉండాల్సిందే. అంతటా పేర్లు ఉంటాయి. పేర్లు లేకుండా సరిగా అర్థమే కాదు మనకు. ఎవరు తెమ్మంటున్నారు, ఏమి తెమ్మంటున్నారు, ఏం చెబుతున్నారు, ఎక్కడ ఉండమంటున్నారు, అన్నిటికి పేర్లు ఉంటాయి. స్థలానికి పేరు ఉంటుంది, పదార్థాలకు పేర్లు ఉంటాయి, అన్నిటికి పేర్లు ఉంటాయి. అంతా కూడా వ్యవహారం కొరకే. ఈ రోజులో కూడా ప్రతి వస్తువుకు నామం ఉంటుంది, దానికి రూపం ఉంటుంది. రూపం ఉందంటే ఒక్కోసారి నామం లేకపోవచ్చు, రూపం ఉంటుంది. తర్వాత కొందరు పేరు పెట్టుకుంటారు. ముందుగా పరమిత పరమాత్మ కొన్నిటికి పేరు పెట్టడం జరుగుతుంది. తర్వాత మనుషులు కూడా పేరు పెట్టుకుంటారు. స్థలాలకు పేరు పెట్టుకుంటారు, వస్తువుల పేరు పెట్టుకుంటారు, తమ సంతానానికి పేరు నామకరణం చేసుకుంటారు. ఇది వ్యవహారం అలా సాగుతుంది. ఆత్మతత్వం ప్రత్యేక వస్తువులో
నిజానికి పరమిత పరమాత్మ ఇక్కడ ఆత్మతత్వం అంటే ప్రతి పదార్థంలో ప్రవేశించి ఉంటాడు పరమిత పరమాత్మ. ఆ నఖాన రానంటే నఖం నుండి గోటి చివరి భాగం నుండి కూడా అంతటా కూడా పరమిత పరమాత్మ ఉంటాడు. దీంట్లో మరొక అర్థం ఏంటంటే ఆ నఖాగ్రేభ్యో యథా క్షురధానే అవహిత. ఏ విధంగా అయితే ఈ మంగలి పొది ఉంటుంది, పొది అంటే ఆ కత్తులు, ఆ కత్తెరలు ఉంచుకున్నటువంటి ఒక సంచిలో అన్ని ఉన్నట్టుగా క్షురధానే అవహిత. క్షురం కత్తి, మంగలి కత్తి. క్షురధానే అంటే వారి పెట్టెలో, ఆ మంగళవారి పెట్టెలో ఉంచుకున్నట్టుగా ఇవన్నీ కూడా విశ్వంభర పరమిత పరమాత్మ అన్నింటినీ ఇక్కడ భరించి ఉంటాడు. విశ్వాన్ని నింపుకొని ఉంటాడు పరమిత పరమాత్మ. ఇది ఒక గూడు, ఇది నీడం అంటే గూట్లో పరమిత పరమాత్మ తయారు చేసిన గూట్లు ఇవన్నీ ఉంటాయి. ఆ నఖాగ్రేభ్యో అంటే అంతటా పరమిత పరమాత్మ ఉన్నాడు చెప్పడానికి. ఇది ఒక గూడు అనుకుంటే ఈ గూట్లో పరమిత పరమాత్మ ఉన్నాడు. ఆ నఖ అంటే గోటి వరకు కూడా, మనం తల వెంట్రుకల నుంచి గోటి వరకు అనుకుంటాం. నఖశిఖ పర్యంతం అంటాం, నఖం నుండి శిఖ వరకు. అలాగే ఆత్మ కూడా శరీరంలో ఆ నఖాగ్రేభ్య కాలి గోటి నుంచి తల వెంట్రుకల వరకు అంతటా కూడా ఆత్మ ఉంటుంది. పరమాత్మ కూడా అలాగే ఉంటాడు, అంతటా ఉంటాడు. సర్వాంతర్యామి, సర్వవ్యాపకుడు. జడ పదార్థాలు ఉంటాడు, అన్నిట్లో ఉంటాడు. ఆత్మ కూడా అలాగే ఉంటుంది ఈ శరీరంలో అని చెప్పడానికి ఆ నఖాగ్రేభ్యో యథా క్షురధానే అవహిత. అవహిత అంటే ఉంచడం జరుగుతుంది. ఆ విధంగా క్షురధానములో, ఆ మంగళవాణి ఆ పెట్టెలో, కత్తులోంచి పెట్టెలో క్షురధానం స్యాద్ విశ్వంభర. విశ్వం అంతా భరించినటువంటి, విశ్వాన్ని భరణ పోషణ చేసేవాడు, ధరించేవాడు పరమిత పరమాత్మ విశ్వంభరుడు. విశ్వంభర కులాయి, ఇక్కడ కులాయి అంటే గూడు. తమ్ నా పశ్యంతి, మనం చూడలేకపోతున్నాం అటువంటి పరమిత పరమాత్మను మనం చూడలేకపోతున్నాం. తమ్ నా పశ్యంతి అకృత్స్న, అలా చూడలేని వారు అకృత్స్నులు అవుతారు, అపూర్వులు అవుతారు. అంతటా పరమిత పరమాత్మను చూడని వారు అకృత్స్నులు, ఆ విశ్వంభరుని చూడలేని వారు. కులాయం, పక్షి గూడిని కులాయం అంటారు. ఆ గూఢాత్మను తం నా పశ్యంతి, ఆ పూర్ణ రూపాన్ని చూడని వారు ఏమవుతారు? అకృత్స్న, అపూర్ణులు అవుతారు. హీ సహ ప్రాణన్, ఇక్కడ శ్వాస పరమిత పరమాత్మ నిర్మాణం చేయడం జరిగింది. ఈ శ్వాస గాని, ఈ ప్రాణాలు గాని, ఈ వాక్కు గాని, ఈ చూడడం గాని, వినడం గాని అన్నిటి కూడా పరమిత పరమాత్మే కారణం అని చెప్పడానికి సహా ఆ పరమిత పరమాత్మ ప్రాణం. ఇక్కడ పరమిత పరమాత్మ చేసిన వ్యవస్థ శరీరంలో నిజానికి శ్వాస తీసుకునేది, నిజానికి ఈ శరీరంలో ఆత్మ, పరమాత్మ సహకారంతో ఆత్మ శ్వాస తీసుకుంటుంది. ప్రాణం శ్వాస ప్రశ్వాస తీసుకోవడం జరుగుతుంది. తీసుకుంటూ ఏవ ప్రాణ నామభవతి, ప్రాణాలు తీసుకుని శ్వాస ప్రశ్వాసలు కనుక చేస్తున్నప్పుడు, ఎప్పుడైతే చేస్తుంటామో అప్పుడు ప్రాణహనం, అది ప్రాణం అని పిలువబడుతుంది. వదన్ వాక్, మాట్లాడేటప్పుడు అది వాక్కు అని అనబడుతుంది. దానికి ప్రాణమే, నిజానికి ప్రాణమే ముఖ్యం. ప్రాణం అంటే జీవం, శరీరంలో జీవమే. మాట్లాడేటప్పుడు వాణిగా, శ్వాస తీసుకుంటే ప్రాణంగా. వదన్ వాక్, పశ్యన్ చక్షు, చూసేటప్పుడు చక్షుగా, దాని పేరు చక్షు అంటాం, ద్రష్ట అంటారు. శృణ్వన్ శ్రోత్రం, వింటూ ఉంటే శ్రోత అంటారు, లేదా శ్రోత్రం. మన్వాన, మరణం చింతన చేసేటప్పుడు, వికల్పాలు చేసేటప్పుడు అప్పుడు మనసు అంటారు, లేదా మంత అంటారు. మరణం చేసేవాడు మంత, వినేవాడు శ్రోత, చూసేవాడు ద్రష్ట, చెప్పేవాడు వక్త అవుతాడు. వక్త, ద్రష్ట, శ్రోత, మంత. తాని అస్య అంటే ఆ ఏది ఉన్నాయో అంతా కూడా ఆ
ఆత్మ చేసేటువంటి కర్మల యొక్క పేర్లు ఇవన్నీ కూడా. తాని అస్య ఏతాని కర్మనామాని, అవన్నీ కూడా ఈ ఆత్మ యొక్క ఏతాని, ఈ ఏదైతే ప్రాణులు ఉన్నాయో, ఈ ప్రాణం, ఇంతకుముందు ఇప్పుడు ప్రాణం కానీ వక్త అన్నాము, వాణి, ఈ చూడడము, వినడము, ఆలోచించడం, సంకల్ప వికల్ప చేయడం అవుతుందో అదంతా కూడా కర్మనామాని, కర్మల పేరు తప్ప నిజానికి మూలం ఒకటే. అందులో ప్రాణం ఉంటేనే ఇవన్నీ చేస్తారు, అందులో జీవం ఉంటేనే మూలం అది. అలాగే ఈ ప్రపంచంలో, ఈ విశ్వంలో కూడా పరమపిత పరమాత్మ యొక్క రూపాలే. ఈ గాలి వీచడం కానీ, నీరు ప్రవహించడం కానీ, ఈ మేఘాలు కదలడం కానీ, వర్షించడం కానీ, అగ్ని మండడం కానీ, వాయువు వీచడం, ఇదంతా కూడా ఇవన్నీ గుణాలు అయితే కనిపిస్తున్నాయో అంతా కూడా పరమపిత పరమాత్మ యొక్క శక్తి సామర్థ్యాలే. పరమపిత పరమాత్మ చేస్తున్న ఆ కర్మలకు, ఆ పనులకు పేర్లు మాత్రమే. గాలి వీస్తుంది, నీరు ప్రవహిస్తుంది, ఇలా ఏది అంటున్నామో, ఇలాగే శరీరంలో ఆ రకంగా శరీరంలో కూడా ఆత్మ ఉండి ఆత్మ చేసే పనులు ఇవన్నీ కూడా, ఈ చూడడం, వినడం, ఆలోచించడం, శ్వాస తీసుకోవడం అంతా కూడా కర్మనామాని, ఇవన్నీ కూడా కర్మల యొక్క పేర్లు మాత్రమే. ఏవ కర్మనామాని పేర్లు మాత్రమే, కర్మనామాలు మాత్రమే. సహ యహ అత ఏకం ఏకం ఉపాస్తే, ఎవరైతే ఒకటొకటిని ఉపాసన చేస్తారో వారి సరైన ఉపాసన కాదంటున్నారు. నా సహవేద, ఆ ఉపాసకుడు పరమపిత పరమాత్మను పొందలేడు. అకృత్స్న, అపూర్ణుడవుతాడు, అసంపూర్ణం అవుతుంది అది ఆ ఉపాసన. మొత్తంగా చూడాలి, కృత్స్నం పరిపూర్ణంగా చూడాలి, పూర్ణంగా సంపూర్ణంగా చూసి పరమపిత పరమాత్మ యొక్క ఇది పూర్ణమైనటువంటి జగత్తును గమనించి విడివిడిగా చూడడం కాదు. విడివిడిగా ప్రయత్నం చేస్తే సఫలత లభించదు. అలాగే మనం ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవాలనే ఉద్దేశంతో ఈ రూపాన్ని విడిగా, శబ్దాన్ని విడిగా అదుపులో ఉంచుకోవాలంటే కుదరదు. కృత్స్నం చూడాలి. కృత్స్నం అంటే పరిపూర్ణం, అసంపూర్ణం కాకుండా, అకృత్స్నం కాకుండా. అపూర్ణం అవుతుంది అకృత్స్న, ఎందుకంటే ఏష అత, ఆ క్రియ అవుతుందో ఆ ఉపాసన, అత అంటే ఈ ఉపాసన ద్వారా, ఇటువంటి ఉపాసన ద్వారా ఏకైనా ఒక్కొక్కటి, ఒక్కొక్క కర్మ ద్వారా ఒక్కొక్క కర్మ అవుతుంది, ఒకటొకటి తెలుసుకోవడం అవుతుంది. అలా కాదు, మొత్తం శరీరంలో మొత్తం చూడాలి, పూర్ణ ఉపాసన చేయాలి. ఒక్కొక్క నామం చూసి, ఒక్కొక్క రూపం చూసి ఇది వేరు అది వేరు కాదు. ఆడ వేరు, మగ వేరు, పిల్లలు వేరు, వృద్ధులు వేరు, ఆ చెట్టు వేరు, ఈ పుట్ట వేరు, ఇలా కాదు, ఇలా కాదు. నిజానికి ఆ జంతు వేరు, ఈ జంతు వేరు కాదు. నిజానికి లోపల ఉన్నంత ఒకటే. మనకు విడివిడి కనిపిస్తున్నాయి, రంగురంగులు కనిపిస్తున్నాయి, రకరకాల ఆకారాలు కనిపిస్తున్నాయి, కానీ మూలానికి వెళ్తే మూల ప్రకృతి ఒకటే జడం విషయంలో. అలాగే చేతన విషయంలో ప్రయత్నం చేస్తే అన్ని ఆత్మలే, జీవాత్మలే, విడిగా ఏమీ లేదు. విడివిడిగా చూస్తే అది అపూర్ణం అవుతుంది, అసంపూర్ణం అవుతుంది. ఆత్మ ఇది ఏవ ఉపాసిత, ఇదంతా ఆత్మని ఉపాసన చేయాలి. ఆత్మని పరమపిత పరమాత్మ యొక్క గుణాలు నింపుకొని ఉపాసన. ఉపాసన అంటే పురుషార్థం కూడా ఉపాసనే, సరిగా వాడుకోవడం కూడా ఉపాసనే. సరిగా వాడుకోవాలి, సరిగా అర్థం చేసుకోవాలి. ఉపాసించాలంటే సరిగా అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకొని పరమపిత పరమాత్మ యొక్క గుణాలను నింపుకునే ప్రయత్నం చేయాలి. అత్రాహి ఏతే సర్వే ఏకం భవంతి, అప్పుడు ఈ నామరూపాలన్నీ కూడా, ఇందులో నామరూపాలు ఉన్నదంతా కూడా ఏతే సర్వే, ఇవన్నీ కూడా ఈ కర్మ నామాలు అంటే పని, వాటి పేరు ఏవుతున్నాయో రకరకాల పేరు. ఈ కర్మ, ఆ కర్మ, ఈ పని, ఆ పని అంటాం. వంట చేయడము, పంట పండించడము, బట్టలు ఉతుకోవడము, రకరకాల పనులు చేయడం. ఇదంతా ఎప్పుడు చేస్తున్నాము? శరీరంలో ఆత్మ ఉన్నప్పుడు కదా, జీవం ఉన్నప్పుడు కదా, ప్రాణం ఉన్నప్పుడు కదా ఈ పనులు చేయడానికి. పనులు చేయాలంటే ప్రాణం ఉండాలి. ప్రాణం లేకుండా ఏ పని చేయాలి? నిజానికి అంతా కలిపి ఒకటే, ప్రాణం చేసే పని. పేర్లు మారుతున్నాయి అంతే, పురుషార్థం ఒకటే, ప్రయత్నం చేయడం ఒకటే. కంటితో పురుషార్థం చేస్తున్నాం, అప్పుడు దర్శనం అంటున్నాం, చూడడం అంటున్నాం. చెవితో పురుషార్థం చేస్తే వినడం అంటున్నాం. నోటితో పురుషార్థం చేస్తే అనడం, మాట్లాడడం అంటున్నాం. మనసుతో పురుషార్థం చేస్తే మననం అంటున్నాం. చేతులు చేస్తే చేతి మన కర్మ అంటున్నాం, పని అంటున్నాం. కాళ్ళతో చేస్తే నడక అంటున్నాం. కానీ అంతా ఒకటే. కర్మలు, కర్మ నామాలు ఉన్నాయి, కానీ కర్మ దానికి కారణం ఒకటే. ఏకం భవంతి, అంతా ఒకటే అవుతుంది, ఏకరూపం అవుతుంది, సమ్మిళితం అవుతుంది. తది ఏతద్, అదే ఆత్మ. పదనీయం, పదనీయం అంటే పదులు గతం,
పదనీయం అంటే ప్రాప్తింపదగినది, తెలుసుకోదగినది. పదనీయం. ఇక్కడ ఆత్మ అంటే పరంపిత పరమాత్మనే పదనీయం, పరంధామం, పరమపదం, పరంపిత పరమాత్మ, పరమపదం, పరమ గతి అంటారు. పరమగతి అన్న పరమపదం అన్న ఒకటే అర్థం. పదర్లే గతవు, గతి అంటే కూడా అదే అర్థం. గతి, ప్రాప్తి, జ్ఞానం. పదనీయం పరంపిత పరమాత్మని ప్రాప్తింపదగినది, తెలుసుకోదగినది, పరంపిత పరమాత్మని పొందదగినది. అస్య సర్వస్య, ఈ ఏతుంది ఇదంతా కూడా, ఈ ప్రాణం ఇదంతా కూడా ఏతుంది ఇదంతా కూడా, తద్ అయం అంతా ఒకటే, ఆత్మే. అన్నింటిలో పరంపిత పరమాత్మ ప్రవేశించి వ్యాప్తమై ఉన్నాడు. అనేన హి ఆత్మ ద్వారా, పరంపిత పరమాత్మ ద్వారా ఇదంతా కూడా ఏతత్ సర్వం తెలుసుకోవడం జరుగుతుంది. ఇదంతా కూడా మనం వినడం, చేయడం, అనడం ఏతుందో, మన ప్రయత్నాన్ని కూడా, ఇంద్రియాల ద్వారా చేసే పనులు కానీ ఇతర చేసే అన్ని కూడా ఏతత్ సర్వం, ఇదంతా కూడా వేద తెలుసుకొనియే, లేదా ఏతత్ సర్వం వేద, ఈ సకల జగత్తును అర్థం చేసుకొని మనం పరమిత పరమాత్మను తెలుసుకోవచ్చు. యథాహా వై, ఏ విధంగానైతే పదేన పద చిహ్నాలతో మనం ఏవైనా పశువు ఎక్కడ పోతే అని వెతికేటప్పుడు దానికి పద చిహ్నాలు చూస్తారు, దానికి కాలి గుర్తులు చూస్తారు. ఆవు కానీ లేదా మనం పెంచుకున్నటువంటి పశువులు ఏవైతుంటాయో, అది కుక్కలు కావచ్చు, పిల్లులు కావచ్చు, మన వద్ద ఉన్నటువంటి గుర్రాలు కావచ్చు, ఏనుగులు కావచ్చు, ఒంటెలు కావచ్చు, మేకలు, గొర్రెలు, వాటి పద చిహ్నాలు చూస్తారు, కాలి గుర్తులు. అడవులను చూస్తారు, అడవులను చూస్తూ ఆ పశువు ఎక్కడికి వెళ్ళి ఉంటుందని చెప్పేసి ఆ పద చిహ్నాలతో వెతుక్కుంటూ ప్రయత్నం చేస్తారు తెలుసుకోవడానికి. ఆ విధంగానే పరంపిత పరమాత్మ యొక్క పద చిహ్నాలు ఇవన్నీ కూడా, ఈ సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, నక్షత్రాలు, ఈ భూమి, ఇదంతా కూడా మనం పశువుని వెతుకుతున్నాం. నిజానికి ఇక్కడ పశువు అంటే పశ్యకుడు. నిజానికి పరంపిత పరమాత్మ కూడా పశువే, పరమ పశువు. చూసేవాడు, చూస్తూనే ఉంటాడు, అందరిని చూస్తుంటాడు, సదా చూస్తుంటాడు, చూసేవాడు పరంపిత పరమాత్మ. జీవాత్మను కూడా పశువులే, ఇవి కూడా చూస్తూనే ఉంటాయి జీవాత్మని కూడా. అందుకే పరంపిత పరమాత్మను పశుపతి అన్నారు. పశువుల యొక్క పతి, పశువును పాలించేవాడు, పోషించేవాడు, రక్షించేవాడు పరంపిత పరమాత్మ పశుపతి. అందుకే ఇక్కడ పశు అనే మాట తీసుకుంది. పశువుల యొక్క పదచిహ్నాలను చూసి అన్వేషించడం జరుగుతుంది, వెతకడం జరుగుతుంది. ఈ పశువు ఎటు వెళ్ళి ఉంటుంది, ఏ దిశలో వెళ్ళి ఉంటుంది, ఆ పదచిహ్నాలు చూస్తూ మనం ప్రయత్నం చేస్తే ఆ పశువు దొరికే అవకాశం ఉంది. ఆ విధంగా పరంపిత పరమాత్మ యొక్క పదచిహ్నాలు ఇవన్నీ కూడా, కనిపించేవన్నీ కూడా సరిగా అర్థం చేసుకుంటే ప్రతి స్థానం నుంచి, మనం ఉన్న చోటు నుండి కూడా అక్కడి నుంచి ప్రారంభం చేస్తే పరంపిత పరమాత్మ వరకు చేరుకోవచ్చు. ఒక కొండ ఎక్కాలంటే ఎటువైపు నుంచి ఎక్కవచ్చు. అలా ఒక వృత్తంలో ఆ వృత్త పరిధి నుంచి మనం కేంద్రం వైపు వెళ్తే అందరి కేంద్రం ఒకటే. వృత్తానికి ఒకే కేంద్రం ఉంటుంది. అలా ఇటువైపు నుంచి ప్రయత్నం చేసినా మళ్ళీ అక్కడికే చేరుకోవడం జరుగుతుంది. పరమిత పరమాత్మ యొక్క పద చిహ్నాలు ఇవన్నీ కూడా ఏ రకంగా చూసినా, గడ్డిపోచ నుంచి ప్రారంభించిన మళ్ళీ పరమాత్మ వరకే. తృణం నుంచి ప్రయాణం చేస్తే, గడ్డిపోచ నుంచి, గరిక నుంచి, లేదా ఒక ముళ్ళు నుంచి ప్రారంభం చేసిన ఆ ముళ్ళు ఎక్కడిది, ఒక చెట్టు, ఆ చెట్టు ఏ చెట్టు, ఆ చెట్టు నిర్మాణం చేసిన ఎవరు, ఆ చెట్టు ఎక్కడ ఉంది, భూమి పైన ఉంది, ఆ భూమి ఎవరు నిర్మాణం చేసినారు, ఆ చెట్టు ఉండాలంటే గాలి కావాలి, నీరు కావాలి, ఎండ కావాలి, ఆ గాలి, నీటిని, ఎండని ఎవరు ఇచ్చినారు. ముళ్ళు నుంచి ప్రారంభించిన, మనం గోటి నుంచి ప్రారంభించిన, వెంట్రుక నుంచి ప్రారంభించిన, ఎక్కడి నుంచి ప్రారంభించిన, ఏ విషయం తీసుకున్నా, ఏ కోణం నుంచి అయినా పరమిత పరమాత్మ వరకు చెప్పుకుంటాం, అక్కడికి వెళ్తాం. అందుకే పరమిత పరమాత్మ యొక్క పదచిహ్నాలే. యథాహ వై పదేన అనువిందేత, ఆ పోగొట్టుకున్నటువంటి పశువుని వెతుకుతాము. ఆ విధంగా ఆ రకంగానే పరమిత పరమాత్మను తెలుసుకున్న వారు కీర్తిని పొందుతారు. కీర్తిం శ్లోకం అంటే ప్రశంసను పొందుతారు. విందతే పొందుతారు. యహ ఏవం వేద, ఎవరైతే ఆత్మస్వరూపాన్ని అర్థం చేసుకుంటారో వారు. ఇది పరమిత పరమాత్మను తెలుసుకోవడానికి, పరమిత పరమాత్మను పొందడానికి పదనీయం. పరమిత పరమాత్మ పొందదగిన వాడు, తెలుసుకోదగిన వాడు పరమిత పరమాత్మను తెలుసుకోవడానికి. ఇదంతా కూడా ఏ రకంగా ఆలోచించినా, మనం రకరకాల శాస్త్రాల ద్వారా కూడా ప్రయత్నం చేసిన, ఏ దర్శనం ద్వారా అయినా, లేదా ఏ విషయం ద్వారానైనా, ఈనాటి భౌతికంగా ఆధ్యాత్మికంగా కాకుండా భౌతికంగా ఉన్నటువంటి ఈ ఆధునిక శాస్త్రాల ద్వారా కూడా
అంటే ఫిజిక్స్ ద్వారా కానీ, కెమిస్ట్రీ ద్వారా కానీ, గణితం ద్వారా కానీ, బయాలజీ, జియాలజీ ఏ శాస్త్రం తీసుకున్నా, ఏ శాస్త్రం నుంచి ప్రారంభించినా ఇంకా లోతు కనుక వెళ్తే అందులో ఉన్నటువంటి ఇంకా జ్ఞానం, ఇంకా దానికి మూలం అనుకుంటే చివరికి పరిమిత పరమాత్మని పొందవచ్చు. గణితం ద్వారా కానీ, భౌతిక శాస్త్రం ఏ శాస్త్రం ద్వారా కానీ, ఒక రాతి ముక్కను తీసుకుని కూడా, ఒక ఇసుక రేణువుని తీసుకుని కూడా, ధూళి కణాన్ని తీసుకుని కూడా మనం ఆలోచిస్తే, మననం చింతన చేస్తే పరిమిత పరమాత్మ వరకే చేరుకుంటాం. అది ఆ మార్గం ఏమిటో చెప్పడం జరిగింది. పదచిహ్నాలు ఇవన్నీ కూడా అడుగులు, కాలి గుర్తులు, పరిమిత పరమాత్మ యొక్క కాలి గుర్తులు. కాబట్టి పరిమిత పరమాత్మనే ప్రియం, పుత్రుని కంటే విత్తము కంటే అని చెప్పడం జరుగుతుంది. తది ఏతత్ ప్రేయ పుత్రాత్ ప్రేయో విత్తాత్ ప్రేయో అన్యస్మాత్ సర్వస్మాత్ అంతరతరం అయమాత్మ. ఈ పరిమిత పరమాత్మ అన్నిటికంటే గొప్ప. అంతరతరం, దగ్గర ఉన్న వారి కంటే కూడా అధికంగా, దగ్గర ఉన్న వారి కంటే కూడా, బంధువుల కంటే, మిత్రుల కంటే, పుత్రుని కంటే, సంతానం కంటే, తల్లి కంటే, తండ్రి కంటే, భార్య కంటే, భర్త కంటే, విత్తాత్ అన్ని ధనాల కంటే, సాధనాల కంటే, సుఖ సాధన కంటే, సామగ్రి కంటే, అన్నిటికంటే అధికమైనటువంటి ప్రియమైనటువంటి పరిమిత పరమాత్మ ప్రేయుడు. ప్రేయ, అధిక ప్రియమైన వాడు. ప్రేయ తదేతత్ ప్రేయ పుత్రాత్ ప్రేయో విత్తాత్ ప్రేయో అన్యస్మాత్ సర్వస్మాత్ అంతరతరం యద్ అయమాత్మ. ఏది ఈ ఆత్మ ఉంది, పరిమిత పరమాత్మ అందరికంటే, సర్వస్మాత్ ప్రతి వస్తువు కంటే, ఇంకా మిగిలింది అన్నిటికంటే కూడా ఆత్మ. సాయ అన్యం ఆత్మ, అది భిన్నమైనటువంటి ఆత్మ, ఈ జీవాత్మ కాదు, అన్య ఆత్మ. పరిమిత పరమాత్మ అన్య ఆత్మ, అన్యం ఆత్మన. ఆ అన్య ఆత్మ ద్వారానే, ఆ భిన్నాత్మ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ప్రియమైనటువంటి ప్రియం బ్రువాణం, పరిమిత పరమాత్మ ప్రియం అని చెప్పాలి. ఎవరు నీకు ప్రియము, ఎవరు ఎక్కువ ప్రేమ అంటే పరిమిత పరమాత్మని ప్రేమ. ఆ స్థితి రావాలి. అది ఈశ్వర ఉపాసన ద్వారానే అవుతుంది. బ్రువాణం బ్రూయాత్, చెప్పండి. ఎవరైతే అడుగుతున్నారో, చెప్తున్నారు వారికి చెప్పండి. బ్రువాణం అంటే చెప్పేవారికి, బ్రూయాత్ చెప్పండి. ఎవరైతే అడుగుతున్నారో నీకు ఎవరు ప్రియము, ఎవరు ప్రేమ, ఎవరు ఇష్టం అంటే మనం రకరకాలు చెప్తుంటాం. కొందరికి పిల్లలు ఇష్టం, కొందరికి తల్లులు ఇష్టం, కొందరికి వస్తువులు ఇష్టం, కొందరికి కుక్కలు ఇష్టం, కొందరికి పిల్లులు ఇష్టం. ఈ ఇష్టం ఆ ఇష్టం కాదు. ఎక్కువ ప్రియం ఎవరు? కొందరు తల్లులైతే పిల్లలు అని చెప్పుకుంటారు, లేదా భార్య భర్త గురించి, భర్త భార్య గురించి, మిత్రుల గురించి చెప్తుంటారు, బంధువుల గురించి చెప్తుంటారు. కానీ కాదు, వారికి చెప్పండి అంటున్నారు. బ్రువాణం చెప్పేవారికి అనండి, చెప్పండి. బ్రూయా చెప్పండి. ప్రియం ఎవరు, నీ ప్రియం ఎవరంటే రోత్స్యతి, దగ్గర ఉన్న వారి కంటే. ఇక్కడ రోత్స్ అంటే ఆపేసేయాలి, ఆపి చెప్పాలి. ఎవరు నీకు ప్రేమ, ఎవరు ఎక్కువ ప్రేమ అంటే వారు ఎవరు చెప్తున్నారో వారికి చెప్పండి, ఆపండి. ముందు కొడుకు ప్రేమ, కూతురు ప్రేమ, కోడలి ప్రేమ ఇది కాదు. లేదా రకరకాల వస్తువుల ప్రేమ, కొందరికి మిఠాయి ప్రేమ, వినడం ప్రేమ, కొందరికి చూడడం ప్రేమ, ఇవన్నీ కాదు. ఇది ప్రీతి కాదు. ఆపండి. రోత్స్యతి, ఆపేసేయాలి. అంటే ఆపేస్తాడు అని చెప్తున్నాడు. రోత్స్య అంటే బహువచన, భవిష్యత్ కాలం. రోత్స్యతి నిరోధిస్తాడు, ఆపేస్తాడు. ఏమంటాడు? ఈశ్వర, ఈశ్వరుడే, నిశ్చయంగా ఈశ్వరుడే. ఈశ్వరుడే అందరికంటే ప్రియమైన వాడు. ఈశ్వర నిశ్చయంగా, తథా ఏవా స్యాత్, అలాగే జరగాలి. ఆత్మానం ఏవా, ఆత్మలోనే, ఆత్మనే, ఆత్మానం, ఆత్మనే ప్రియం, పరమాత్మనే ప్రియం అందరికంటే. ప్రియం, ప్రేయం, ప్రేయ, ఉపాసిత, ఉపాసించండి, తెలుసుకోండి, అర్థం చేసుకోండి. పరిమిత పరమాత్మ యొక్క గుణాలను నింపుకునే ప్రయత్నం చేయండి. సహయ ఆత్మానం ఏవ ప్రియం ఉపాస్తే, అటువంటి వారు తనను తాను ప్రేమిస్తారు. పరమాత్మను ప్రేమించిన వాడు, ప్రియంగా చూసిన వాడు, ఉపాసించిన వాడు తనను తాను ప్రేమించుకుంటాడు. అందరు ప్రేమిస్తాడు, అంతేకాదు అందరిని ప్రేమిస్తాడు. ఆత్మానం ఏవ ప్రియం ఉపాస్తే నహ అస్య ప్రియం ప్రమాయుకం భవతి. వారు ఈ రకంగా ఈశ్వరోపాసన చేస్తారో
వారు ప్రమాయుకం నహ ప్రియం ప్రమాయుకం మృత్యును పొందరు. నా ప్రమాయుకం అంటే ప్రమాదం ఇచ్చేటువంటి, నిజానికి ప్రమాయుకం మరణం పేరు ప్రమాయుకం అంటే ఆయుష్ను తగ్గించేది. మరణాన్ని పొందరు. పరిమిత పరమాత్మను ప్రేమించిన వారు మరణాన్ని పొందరు. వారి ప్రేమ వ్యర్థం కాదు. పరమాత్మను ప్రేమించినటువంటి ఆ ఈశ్వర ప్రేమికుల యొక్క పురుషార్థం వ్యర్థం కాదు. ప్రమాయుకం ఉండదు అంటే మరణం ఉండదు. మరణాన్ని జయించాలంటే పరమాత్మను ప్రేమించాలి, ఉపాసించాలి. అందరికంటే మనం అలా చేస్తున్నామా? మనకి ఎవరంటే ఇష్టం, ఎవరంటే ప్రేమ చూసుకోవాలి. ప్రపంచం పట్ల ప్రేమ ఉంది మనకు, ధనం పట్ల ప్రేమ, కొందరికి అధికారం పట్ల, పదవుల పట్ల ప్రేమ ఉంటుంది. దానికోసం ప్రయత్నం చేస్తారు, జీవితాన్ని అర్థం చేస్తారు. అని కాదు, రోత్స్యతి ఆపేస్తాడు, ఆపేసేయాలి. ఈశ్వర తథా ఏవ స్యాత్ ఆత్మానం ఏవ ప్రియం ఉపాసీత ఆత్మానం ఏవ ప్రియం ఉపాస్తే నహ అస్య ప్రియం ప్రమాయుకం భవతి. ప్రమాయుకం నా భవతి అంటే ప్రమాయుకం మృత్యును పొందడు, మరణాన్ని పొందలేడు, మోక్షం లభిస్తుంది పరమపిత పరమాత్మ యొక్క ఉపాసన చేసిన వారికి. కాబట్టి అసలు ఈ సృష్టి అంతా కూడా పరమపిత పరమాత్మ యొక్క పదచిహ్నాలు, కాలి గుర్తులు. పరమపిత పరమాత్మను అన్వేషించే ప్రయత్నం చేయాలి. మనం అన్వేషకులం, జిజ్ఞాసులం. అప్పుడే మన జన్మ సార్థకమవుతుంది. ఈ మానవ జన్మ, ఈ జన్మ తరించడానికి మంచి మార్గం, మంచి ఉపాయం, మంచి సాధనం ఈ దేహమే, ఈ మానవ దేహమే, ఈ నర నారీ రూప దేహమే. నర నారి ఇద్దరు కలిస్తే ఒక దేహం, దానికి ఒక శరీరం. ఇది మనకు పప్పుల్లో ఉన్నటువంటి రెండు దళాల్లాగా, రెండు పప్పు ముక్కల్లాగా. అందుకే పరమిత పరమాత్మ చేసినటువంటి ఈ వ్యవస్థను అర్థం చేసుకోవాలి. వ్యవహారం కొరకు చేసినటువంటి ఈ విషయాన్ని, అంటే జాతులు ముందుకెళ్ళి, మానవ జాతి కానీ, గోజాతి కానీ, అశ్వజాతి కానీ ముందుకెళ్ళాలి, ఇతర ప్రాణ జాతులు ముందుకెళ్ళాలి. కాబట్టి ఆడమగ శరీరాన్ని విడిగా చేయడం జరిగింది. కానీ ఆడమగ శరీరాలు కలిసి పురుషార్థం చేయకుండా, సరైనటువంటి పథకం లేకుండా సంతానం కంటే ఆ సంతానం వ్యర్థం అవుతుంది. ఇందులో ఒక రహస్యం చెప్పడం జరిగింది. అలాగే ఉండిపోతే లాభం లేదు, ప్రయత్నం చేయాలి. అందుకే ముఖాత్ యోని అన్నారు. ముఖమని యోని ద్వారా సంతానం కనాలి. అలాగే హస్తాభ్యం, రెండు చేతుల ద్వారా కర్మ చేస్తూ పురుషార్థం చేయాలి. కేవలం కర్మ చేతుల ద్వారా చేస్తే లాభం లేదు. వాణి కూడా ఉపయోగించుకోవాలి, మాట్లాడుకోవాలి. భార్యాభర్తలు మాట్లాడకుండా ఉండకూడదు, చర్చించుకోవాలి, పథకం వేసుకోవాలి. అందుకే అక్కడ వాణి అని చెప్పడం జరిగింది. చేతుల ద్వారా, వాణి ద్వారా పురుషార్థం చేయాలి, మంచి సంతాన నిర్మాణం చేయాలి. అప్పుడు సార్థకం అవుతుంది. రెండు దేహాలు, రెండు శరీరాలు కలిసి ఒక శరీరం ఒకటే నిజానికి. అది పరిపూర్ణం, లేకపోతే అకృత్స్నం, అపరిపూర్ణం. పరమిత పరమాత్మను కాదని కేవలం ఈ వాణిని, ఈ రకరకాల ఇంద్రియాల యొక్క పనులు ఏవుతున్న పనులనే పరమాత్మ అనుకుంటే, అదే దేవుడు అనుకుంటే కాదు. ఏకైకం, ఒకటొకటి కాదు, అంత కలిసి పూర్ణంగా చూడాలి. పరిపూర్ణంగా చూసి ఎవరైతే ఉపాసన చేస్తారో వారు మరణాన్ని పొందరు. ప్రమాయకం నా భవతి, ప్రమాయకులు కారు. మృత్యు కోరలో చిక్కుకోరు. మరణం కబలించేస్తుంది. మళ్ళీ మరణించకుండా ప్రయత్నం చేయాలి, మళ్ళీ పుట్టకుండా ప్రయత్నం చేయాలి. దానికోసం ఎక్కడి నుంచైనా ప్రారంభించవచ్చు. ఎందుకంటే పదచిహ్నాలు ఉన్నాయి, కాలి గుర్తులు ఉన్నాయి. ఆ పశువును, పరమ పశువును వెతకాలి. మనం కూడా పశువులమే, మనం కూడా వెతుక్కోవాలి. నేను ఎవరు, నా స్వరూపం ఏంటి, నా శక్తి ఏంటి, నా బలహీనత ఏమిటి, నా లోపం ఏంటి, నాలో నా దోషాలు ఏమిటి చూసుకోవాలి. అందుకే పరమిత పరమాత్మ వేదం ద్వారా చెప్తున్నారు, ఓం క్రతో స్మర, క్లిబే స్మర, కృతం స్మర. క్లిబే స్మర, మీ శక్తి సామర్థ్యం ఏమిటో చూసుకోండి, మీ బలాలు ఏమిటో చూసుకోండి, మీ నైపుణ్యాలు చూసుకోండి. కృతం స్మర, చేసిన పొరపాట్లు గమనించండి, చూసుకోండి, అర్థం చేసుకోండి. ఆత్మ నిరీక్షణ చేసుకోండి, విమర్శించుకోండి. ఎవరి వారు స్వయంగా విమర్శించుకోవాలి, తనకు తాను విమర్శించుకోవాలి. అప్పుడు సాధ్యమవుతుంది. అప్పుడు నా ప్రమాయకం భవతి. ఇది
ప్రయత్నం చేద్దాం, ఆచరిద్దాం, ఆనందాన్ని అనుభవించే ప్రయత్నం చేద్దాం. ఈ జన్మలోనే, ఈ జన్మతోనే, ఈ దినమే, ఈ క్షణమే పురుషార్థం చేసే ప్రయత్నం చేద్దాం. ఓం శం శమోం శుభం. పరమపిత పరమాత్మకు, ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు అందరికీ వందనాలు, ధన్యవాదాలు అర్పిస్తూ మహర్షి దయానంద సరస్వతి గారికి, వారి గురువు గారు గురువర్య విరజానంద సరస్వతి గారికి ధన్యవాదాలు, వందనాలు, ప్రణామాలు. బంధులారా, సాధకులారా, అన్వేషకులారా, ఉపాసకులారా, మీ అందరూ కూడా ధన్యవాదాలు, వందనాలు, అభినందనాలు. పరమపిత పరమాత్మ ఆశీర్వాదాలు. ఓం శం శుభం. మనకు ఎవరి ప్రియమో, ఏది ప్రియమో చూసుకోండి. ప్రియం ఉండాలి, అన్నిటికంటే ప్రియం పరమపిత పరమాత్మ ఉండాలని చెప్పేసి ఇందాక చెప్పుకున్నాం. ఆ భావనతో తదేతత్ ప్రియ పుత్రాత్ ప్రేయో విత్తాత్ ప్రేయో అన్యస్మాత్ సర్వస్మాత్ అన్యతరం అంతరతరం అయం ఆత్మ. ఈ భావనతో 3 సార్లు ఓంకారం శ్వాస తీసుకోండి, నింపుకోండి. ఓ ఓ శాంతి శాంతి శాంతి. ఓ శాంతి పాఠం చెప్పండి.